హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపే శుభవార్త. ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరవుతున్నాయి? అలాగే పెన్షన్లు పెంపు అనేది జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలలు జరుగుతున్నాయి, కానీ మాకు ఇప్పటి వరకు కూడా పెంపు అనేది జరగలేదు, తెలియజేయండి అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. 10 మందికి వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ ద్వారానే వెళ్తుందండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికైనా, కొత్త వారికైనా, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరిమలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవిడి, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డాసెస్ వారికి కూడా 4,000 అండి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. అలాగే వలస వెళ్ళిన వాళ్ళు కూడా వెంటనే అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాలండి. వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా లేకపోతే రద్దు అవుతున్నాయి. అలాగే ఇప్పుడైతే వితంతులకు, ముఖ్యంగా అయితే వికలాంగులకైతే పెన్షన్లు అయితే మంజూరు అవుతున్నాయండి. కొత్త పెన్షన్లు అందరికీ కూడా అవుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కారణంగా కూడా మీకు అందరికీ కూడా పెంపు అనేది కూడా స్థానిక ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వార్తలైతే తెలుస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయలైతే విడుదలైతే చేశారు. చేసినా కూడా కొద్దిగా అమౌంట్ అనేది తక్కువ కావడంతో ఇప్పటి వరకు అయితే పెంచలేదు. ఇప్పుడైతే పెంచవచ్చండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.